మనం క్షేమముగా ఉంటాం. ఎందుకయ్యా అంటే ఆయన మందిరములో నివాసం చేస్తే భక్తుడు అంటాడు కదా, కీర్తనకారుడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను, కృపాక్షేమములే నా వెంట వస్తాయి. కృప యోగ్యత లేని నన్ను యోగ్యునిగా చేసింది, మరణించవలసినటువంటి నన్ను బ్రతికించింది. కృప ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి నన్ను నడిపిస్తూ ఉంది. క్షేమము, శారీరకంగా నేను కృంగిపోకుండా, ఆత్మీయంగా కృంగిపోకుండా నన్ను బలపరుస్తూ ఉంది. రెండు కూడా మన వెంట రావాలంటే మనము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో నివాసం చేసినప్పుడు నిజంగా దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తారు. మన జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా, మనం మరణం అయిపోయేంత వరకు, లేకపోతే యేసు ప్రభులు వారు ఈ భూమి మీద అడుగు పెట్టే దినం వరకు కూడా మనము చాలా క్షేమముగా, భద్రముగా ఉంటాం. మరొకసారి